జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం శివానందలహరి శ్లోకం అండి. శివానందలహరి 3వ శ్లోకం. దీనికోసం మనం వ్యాఖ్యానం తెలుసుకుందాము. త్రైవేద్యం హృత్యం త్రిపురహరమాత్యం త్రణయనం జటాభారోదారం చలదుర్గహరం నృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం శాంభం శివమతి విడంబం హృది భజేహిం. ఇది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి శ్లోకాలు. సుమారు 100 శ్లోకాలు. ఈ శ్లోకాలు అన్నిటినీ శంకరులు తనకు తానుగా రచించినవి. దీనికి వ్యాఖ్యానం కూడా చేశారు ఆయనే. ఆయన కోసం ఒకసారి సోమనాథ్ జ్యోతిర్లింగానికి పరమాచార్య స్వామివారు వెళ్ళారు. పరమాచార్య స్వామివారు అంటే చంద్రశేఖర పరమాచార్య స్వామివారు వెళ్ళారు. కంచిపీఠంలోని మునుపు ఉన్న స్వామివారు అన్నమాట. అయితే ఆయన వెళ్ళి స్వామివారిని చూసి ఈ శివానందలహరి శ్లోకాన్ని స్తుతి చేశారు. ఆయన సోమనాథుడి జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది అంటే, చంద్రుడు తనకున్న శాపాన్ని ఉపసంహారం చేసుకోవడానికి తనేమో ప్రార్థన చేశాడు. అక్కడ సోమనాథ్ ఆలయం దగ్గర ఆయన జపం చేశాడు, తపస్సు చేశాడు. తపస్సు చేస్తే వచ్చిన ఆలయం సోమనాథ్ జ్యోతిర్లింగం. మొట్టమొదటిగా ఆవిర్భవించిన జ్యోతిర్లింగం అన్నమాట సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ వైశిష్ట్యం ఇది. అయితే సోముడు ప్రార్థన మేరకు అక్కడ స్వామి ఆవిర్భావం చేశారు కాబట్టి ఆయన సోమనాథుడయ్యాడు. ఆయన చంద్రుడు తపస్సు ఎలా చేశాడు అంటే, ఆయన ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది చంద్రుడు అంటే, ఆయన 27 మంది కూతుర్లైన దక్ష ప్రజాపతి కూతుర్లందరినీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆయన ఒక్క రోహిణితో తప్ప మిగతా వాళ్ళు ఎవరితో కూడా సఖ్యతగా ఉండట్లేదని మిగతా కూతుర్లందరూ కూడా తన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి వాళ్ళ బాధను చెప్పుకున్నారనమాట. చెప్పుకుంటే అప్పటికి చంద్రుడు కుష్ఠవ్యాధి రావాలని దక్ష ప్రజాపతి శాపం పెట్టాడు. ఆ శాపాన్ని ఉపసంహారం చేసుకోవడానికని చెప్పి ఇక్కడ సోమనాథుడి దగ్గర ఆయన సోముడేమో తపస్సు చేశాడు. ఇక్కడ సోముడు అనగా చంద్రుడు. సోముడు అంటే మనకి పురాణాల్లో ఉన్న అర్థం కూడా చంద్రుడు అని. సో అలా అనమాట సోమనాథ్ జ్యోతిర్లింగం అలా ఏర్పడింది. సోమనాథ్ జ్యోతిర్లింగం ఏర్పడిన తర్వాత అక్కడ పరమాచార్య వారు చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనకి కొంచెం ఒక థాట్ అనేది వచ్చిందనమాట. ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. స్వామి, అంత చల్లగా ఉన్న చంద్రుడిని ఏమొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు, ఎల్లప్పుడూ నిరంతరం గంగ నీ జటాజూటంలో తిరుగుతూ ఉంటుంది, ఆవిడ కిందకి పడుతూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కిందకి పడినా ఇంత చల్లగా ఉన్న తండ్రివి మొత్తానికి మళ్ళీ ఇంకా చల్లగా అయిపోతూ కూడా ఆవిడ ఎప్పుడు కిందకి పడినా సరే పార్వతీదేవేమో తుడుచుకోండి స్వామి అని చెప్తూ ఉంటుంది. నీ దేహాన్ని అంతటినీ ఆవిడ ఒత్తుతుంది, తుడుస్తుంది. పోనీ ఇటుపక్క చూద్దామా అంటే పార్వతీదేవి ఆవిడ ఎప్పుడు చల్లని చూపుతూ ఉండే తండ్రి. ఎప్పుడెప్పుడు బిడ్డలకి ఏ ఆపద వచ్చినా తన ఒక తల్లిగా తన ఆపదని ఆ తండ్రి యొక్క ఆ కొడుకు యొక్క ఆపదని తీరుద్దాము అని అనుకునే చల్లని చూపు కలిగిన తల్లి ఆవిడ. పోనీ ఇటుపక్క చూద్దామా అంటే ఎప్పుడు గంధం అలుగుతూ మొత్తం భక్తులందరూ కూడా నీకు ఎప్పుడెప్పుడు గంధాలు రాద్దామా, ఎప్పుడెప్పుడు కుంకాలు పెడదామా అని చూస్తూ ఉంటారు. గంధం ఎప్పుడు చల్లదనం చందనం కదండి, అందుకని చల్లగా ఉంటుంది. స్వామివారికి ఎప్పుడైనా మనం శివాలయానికి వెళ్తే మనం చందనంతో అభిషేకం చేస్తాము, చందనం అలుదుతాము. అది ఎవరైనా చేసే పని. అందుకని భక్తులు ఒక చోట చూద్దామంటే ఇటువైపు చూద్దామంటే నీకేమొచ్చి భక్తులు చల్లగా చందనం రాస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమో ఏంటి ఇంకా చల్లదనం ఇంకెక్కడైనా వేడి దొరుకుతుందేమో అనుకుంటే అది కూడా లేదు. చల్లని పావులు అంటే పావులన్నిటికీ కూడా ఏంటంటే కింది భాగం చాలా చల్లగా ఉంటుందటండి.
అందుకని చెప్పి ఆ కింది భాగాన్ని చల్లగా ఉండే పామునేమో మెళ్ళో ఒకటి పెట్టుకున్నావు, భుజానికి ఒకటి పెట్టుకున్నావు, చెవి కుండలాల కింద ఒకటి పెట్టుకున్నావు, నెక్స్ట్ వాసుకినేమొచ్చి కాళ్ళ కింద కట్టుకున్నావు. వాసుకి అనేది అనే పాము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా ఆయన పడగ ఎలా పడతాడో ఇక్కడ స్వామి కాళ్ళకి పట్టీల కింద అంటే ఆభరణం కింద అలా అలంకృతమై అయిపోయి ఉంటాడనమాట వాసుకి అనే పాము. అయితే వాసుకిని పెట్టుకున్నావు, ఇంత చల్లదనం సరిపోదు నీకు, పోనీ ఎక్కడైనా సరే వేడి వెచ్చదనం తగులుతుందా అంటే అంత వెచ్చదనాన్ని ఆలాహలాన్ని కూడా కిందకి రాకుండా పైకి వెళ్లకుండా ఇంత గొంతులో ఈ మధ్య భాగంలోనే నిలబెట్టావు. ఎలా తండ్రి? ఈ గొంతులో నిలబెట్టే నువ్వు మొత్తం 3 త్రిపుర మాధ్యం త్రినయనం 3 పురాల్ని త్రిపురాంతకు సంహారం చేశావు. 3 నేత్రాలు కలిగిన వాడివి. ఎలా తండ్రి నీకు అవన్నీ సాధ్యం? ఇవన్నీ పక్కన పెడదాం అంటే నీకు ఎక్కడైనా వెచ్చదనం దొరుకుతుందేమో అని చెప్పి శ్మశానంలో ఉంటావేమో నువ్వు. అలా అనుకోవడానికి కూడా లేదు. అక్కడ కూడా నువ్వు వచ్చిన వాళ్ళందరికీ కూడా నీ తాండవాన్ని చూపిస్తూ వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆనందపరుస్తూ వాళ్ళని అక్కడే ఉంచి నువ్వు మా కోసమే చల్లని చూపుతో ఎప్పుడూ ఉంటావు. ఎక్కడ నీకు వెచ్చదనం దొరుకుతుంది స్వామి అని పరమాచార్య వారు ఆయనలో ఆయనే అనుకుంటూ ఉన్నారట. ఇది ఒక సభలో బయటకు చెప్పారు ఆయన. ఆయనకి ఎలా వెచ్చదనం దొరుకుతుంది పరమేశ్వరుడికి అంటే, ఎప్పుడు నిరంతరం మనిషి ఎలాంటి స్వభావంతో ఉంటాడు అంటే తను అక్కర్లేని కోరికలన్నీ పెట్టుకొని ఈ మనస్సు అనేది ఎప్పుడూ వెంపర్లాడుతూనే ఉంటుందట దేనివైపు ఒకదానివైపు. మనం పూజ చేస్తూ ఉంటాము. పూజ చేస్తున్నప్పుడు అక్కడెక్కడో వాడెవడో తిట్టాడన్నది, లేదంటే యువతల వాడు ఎవడో పొగిడాడన్నది ఇది మాత్రమే మన మనస్సులోకి వస్తుందట. సో ఇలాంటి మనస్సు వెంపర్లాడే నా మనస్సులో కూర్చుంటా చూడు. ఓకే, అనేకమైన ద్వేషాలతో రాగద్వేషాలతో మెదులుతున్న నా మనస్సు తలక వెచ్చదనానికి నీకు ఈ వెచ్చదనం సరిపోతున్నదా స్వామి? ఈ మనస్సులో నువ్వు కొలువు తీరవకుదు, అందుకే నువ్వేమో ఎప్పుడు కొంచెం వెచ్చగా ఉంటున్నావా? ఇంతటి చల్లదనమైన మూర్తివి నా వెచ్చని మనస్సులో నువ్వు సేద తీరావా స్వామి అని అనుకున్నారనమాట. ఈ పరమాచార్య స్వామి వారు ఇలా అనుకుంటూ ఒక ప్రసంగంలో సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గర ఒక ప్రసంగం జరిగినప్పుడు ఇది ఈ వాక్యం ఈ శ్లోకం మీద స్తుతి చేస్తూ ఆయన ఇదంతా అనుకున్నారని చెప్పారు. ఈరోజు మనందరం కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజుకి సెలవు. జై హింద్.